సినిమా హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య విడాకులకు సంబంధించినటువంటి వ్యవహారం, నాగార్జున కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతూ కేటీఆర్ మీద చేసినటువంటి విమర్శలు, కొండా సురేఖ చేసినటువంటి ఈ విమర్శలు మరింత కాకరేపుతున్నాయి. ఇటు సినిమా పరిశ్రమలోనూ అదేవిధంగా రాజకీయ వర్గాల్లోనూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొండా సురేఖ వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు. ఇది తప్పు అని అందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయమే నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే నాగార్జున ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద హీరో నాగార్జున ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు వేశారు, పిటిషన్ దాఖలు చేశారు. కొండా సురేఖ తన కుటుంబానికి పరువు నష్టం కలిగించేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా ఆయన పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి నాగార్జున కుమారుడు నాగ చైతన్య మాజీ భార్య సమంత వాళ్ళ విడాకులకు సంబంధించిన వ్యవహారం కొండా సురేఖ ఎలా మాట్లాడతారు, ఇది తప్పు కదా అనేటువంటి దాన్ని నాగార్జున చాలా స్పష్టంగా రెస్పాండ్ అయ్యారు. ఆవిడ చెప్పేదంతా అబద్ధం, ఇది తప్పు, నోటికొచ్చినట్టుగా ఆవిడ మాట్లాడటం అనేటువంటిది ఇది మంచిది కాదు, సమంజసం కూడా కాదు, మీరు వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి అని నాగార్జున వెంటనే మాట్లాడటం, సమంత ట్వీట్ చేయటం, అమల మాట్లాడటం, అదేవిధంగా సినిమా ప్రముఖులు చాలామంది ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఆర్జీవి దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ దగ్గర అందరూ మాట్లాడారు. అందరూ కూడా కొండా సురేఖని తప్పుపట్టారు. అయితే కొండా సురేఖ కూడా ఈ అంశమేనా మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. ఒకవేళ నేను నా మాటలు బాధించి ఉంటే నేను మాటలను వెనక్కి తీసుకుంటాను అని సమంత లేకపోతే వీళ్ళకి నాగార్జున కుటుంబం ఏం చేసినటువంటి వ్యాఖ్యల మీద అయితే నేను వెనక్కి తీసుకుంటాను అని ఆవిడ చెప్పారు, క్షమాపణ చెప్పారు దాదాపుగా. అయితే కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాలి, నా మీద చాలా ట్రోలింగ్స్ చేశారు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, కాబట్టి నాకు క్షమాపణ చెప్పాలని ఆవిడ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ సమంత నాగ చైతన్య విడాకుల మీద చేసినటువంటి ఆరోపణల మీద ఆవిడ వెనక్కి తగ్గినప్పటికీ కూడా ఈ కేసు అయితే మాత్రం ఆవిడ లీగల్గా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, నాగార్జున వాళ్ళ కుటుంబము వాళ్ళు సినిమాల్లో నటించినంత మాత్రాన, సినిమాల్లో హీరోయిన్లుగా నటించినంత మాత్రాన వాళ్ళ మీద ఆ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం? ఎవ్వరూ దీన్ని అంగీకరించేటువంటి విషయం కాదు. ఖచ్చితంగా కొండా సురేఖ చేసినటువంటిది నైతికంగా తప్పు అనేటువంటి, మరి అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ముఖ్యమంత్రి ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి ఆవిడ మీద. ఈ విషయంలో మాత్రం ఆవిడ కోర్టు కేసులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది.